చింతపడొద్దు, నా మీద భరోసా ఉంచు, నేనున్నా. ఏమున్నావయా, భయం వస్తున్నావు, అల్లాడి ఏమున్నావు అనటానికి లేదు. ఏమున్నావేంది అలా అన్నావు అంటే నువ్వు అవిశ్వాసివి. లేదు లేదేసయ్యా నువ్వు ఉన్నావు, నాకు భయం ఏంటి ప్రభా. అందరి మైండ్లు అలా ఉండాలి, దేవుని మీద అనుకొని. ఓకే, మనుషులకు చెప్పుకోవటం కాదు. ఎవడు కనికర పడతాడు? ఎవడైనా కనికర పడతాడా? పడి ఏమన్నా చేస్తాడా? నీకు ₹1,00,000 కావాలి, 100 మందికి చెప్పిస్తాడేమో. పో, 50,000 కావాలి చెప్పుపో. నీకు వెనక ముందు ఏదన్నా ఉంటే బరువు ఇస్తారు, ఎందుకంటే వరస తప్పితే తంతి అవన్నీ వస్తాయని. ఏమీ లేవు నీ దగ్గర, ఇంటి మీద చెత్త కూడా సరిగా లేదు. పోయి అడుగుపో, చెప్పు, 100 మందికి చెప్పుపో. 1,00,000 కావాలి, నీకు 50,000 కావాలి, అడుగుపో. ఎవ్వడివ్వడం. ఏదో వింటారు చెప్తే, తప్పదు కదా, మొహమాటానికి వింటారు, కానీ ఎవ్వడో ఆదుకోవడం. ₹100 కూడా పుట్టుదల లేని పరిస్థితిలో చిలకలూరుపేట వదిలిపెట్టి వెళ్ళాం మేము. దారుణం. యేసు ప్రభువుని తెలుసుకున్నాం. 100 కూడా అప్పేవారు పేటలో మాకిక. అంత దరిద్ర కొట్టి స్థితిలో వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నరసరావుపేట యేసయ్యని తెలుసుకున్నాం. ఇంకెవరిని అడగల. అప్పటిదాకా మాకు ఎక్కడెక్కడ పరిచయస్తులు ఉన్నారు, ఎవడు బాగా డబ్బు కలిగి ఉన్నాడు, ఎవడిని అడిగితే డబ్బులు ఇస్తాడు, అప్పు లేకపోతే అప్పు ఎవడిప్పిస్తాడు అని వెతికాం. యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇంకెవడి వైపు చూడలా. మొత్తం నలుగురు, తల్లి, తండ్రి, నేను, మొత్తం ఫ్యామిలీ మోకాళ్ళుని, యేసయ్యా నీవే మా దేవుడో, నిన్నే నమ్ముకున్నాం, ఇక ఏ మనిషి వైపు మేము చూడం, నీ వైపే చూస్తున్నాం, కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం, మాకు సహాయం చేయని కుటుంబం మొత్తం కలిసి ఏడ్చి ప్రార్థన చేస్తే చిలకలూరుపేట నుంచే ఫోన్ వచ్చింది. చిలకలూరుపేట నుంచే ఓ తల్లి కబురు చేసింది. ఏమన్నా తెలుసా? ఆయన మాట్లాడాడు, మీరు కట్టాల్సిన అప్పంతా నేను కడతాను, నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు కానీ రండి అని. కుటుంబం కలిసి, కుటుంబంలో జరిగే సంగతులు కుటుంబంలో నలుగురికి చెప్పటం కాదు, మొత్తం ఏకమై కన్నీరు గార్చి, నువ్వు జోక్యం చేసుకోకపోతే మా కుటుంబానికి ఇంకా వేరే దిక్కు లేదేసయ్యా, మమ్మల్ని ఒడ్డెక్కించు, మమ్మల్ని కాపాడని కుటుంబంలో ఉన్న వాళ్ళు మోకాళ్ళుని కన్నీరు విడిచి అడిగితే ఒక ఈల కొడతాడు, అయ్యా వస్తాయి పరిగెత్తుకుంటా.